వెల్కమ్ టు బ్యాంకాక్. ఇక్కడ బుద్ధ ఈజ్ పాపులర్ గాడ్ అండ్ బాడీ మసాజ్ కి ఫేమస్ స్పాట్. నా శత్రువుకు ఆశ్రయాన్ని ఇచ్చిన ఓ బ్యాంకాక్ దేశమా, నా పాద స్పర్శచే నీ జీవితమే పునీతమైనది. పో. కాలు పెట్టద్దు. ఏ దుమ్ముందా? కాదు, బాంబుంది. ఈ బాంబులు నన్నేం చేస్తాయిరా? చా, తమరెవరో? నంద, గౌతమ్ నంద. రే బాలు. ఎస్ సార్. ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసావా నువ్వు? ఫిగర్ బాగుంది. రేట్ ఎంతో? ఒరి తెల్లారి నీ తద్దినమేంట్రా. పో. ఇంత పెద్ద దేశంలో అమ్మాయిని ఎలా పట్టుకుంటారు సార్? ఓరేసీన్గా హనుమంతుడు సముద్రం దగ్గర వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ ఎలా కడదామని ఆలోచించాడు గాని అడవిలో ఉండగా ప్లాన్ చేశాడట్రా. బట్ లంకలో సీత ఉన్నదని తెలిసిన తర్వాత ప్లాన్ చేశాడు కదా సార్. మరి మీరు ఎలా ప్లాన్ చేశారు? శత్రువుని ఎలా పట్టుకోవాలో నేనేమైనా బుక్ రాసానట్రా బాలు. ఎలా దొరికితే అలా పట్టేసుకుందాం. అది కాదు సార్. ఓరేసీన్గా వాడి నోరు మూయించరా. ఎరా, వీడి నోటికి ప్లాస్టర్ వేస్తే సరిపోతుంది కదా. నో ప్రాబ్లం సార్, అంత గట్టిగా తగలలేదు. రే, మీరు ఇంత డల్ గా ఉంటే నా మీద ఎవరైనా అటాక్ చేస్తే ఎలా రా? ఊరుకోండి సార్, మీరేం పీకారని. ఇప్పుడే రంగం మొదలైంది, జాగ్రత్త. అవుట్ 81 దట్ సైడ్. ఏంటి ఈ అమ్మాయిని నువ్వు చూసావా? పాపం అమ్మాయి లేచిపోయిందా? లేదు, ఈ అమ్మాయిని లేపేయడానికి వచ్చాడు మా బాస్. ఈ కటౌట్ ని చూస్తే అలా అనిపించట్లేదే. మాకు కూడా అనిపించడం లేదు. వాడేంటి నా కట్అవుట్ చూసి అలా అనిపించట్లేదు అంటారేంటి? అర్థమైంది సార్. ల్యాప్టాప్ 1950 నుంచి 2015 వరకు హీరోయిన్లు హ్యాండ్ ఇస్తే హీరోల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో చూడండి సార్. 1960లో జమున హ్యాండ్ ఇచ్చినప్పుడు ఎన్టీఆర్ గారి రియాక్షన్ సార్. నా బాసుల గురించి నాకే చెప్తావట్రా? ఇలా ముగ్గురు బాడీ లాంగ్వేజ్ కలిపి నేను ఒకటి ఫిక్స్ అయ్యా. అది కాదు సార్. సొల్లాపి అక్కడ ఇద్దరు అమ్మాయిలు వెళ్తున్నారు చూడు. ఓఎస్. హే గర్ల్స్. Yeah? Have you seen this girl? Why? We want to catch her. We don't know. We don't know. You must have seen her. మాకు Tell. తెలీదండి. తెలియదంటే అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అమ్మా అంటే మీరు తెలుగు పోరీలే. ఏం పోరి? క్యాచ్ హర్. ఏయ్ ఆగు ఆగు ఆగు. అన్న, మనం ఎత్తుకుతున్న పోరి అదేనా? హలో, నాకు ఇప్పుడు అర్జెంటుగా అంబాసిడర్ కార్ కావాలి. బ్యాంకాక్ లో రేట్ ఎంత? కిలోమీటర్ కా కారు కా? బాలు. ఎస్ సార్. బ్లాంక్ చెక్, నీ ఇష్టం వచ్చింది రాసు. సారీ, ఇది ఆంధ్ర బ్యాంక్ చెక్, ఇక్కడ చెల్లదు. చల్లదడు సార్. ఛీ. ఈ ఎమోషన్ ఏదో ఇందాక రోడ్ మీద చూపిస్తే అమ్మాయి దొరికేది కదా. రాయ్ బాలు. ఎస్ బాస్. సార్ తాగిన బీరంతా బయటకు వచ్చేలా ఉంది సార్. ఒరేయ్, దాన్ని పట్టుకునే ఐడియా ఏదైనా ఉందా? లేదు సార్. ఆల్టర్నేట్ లేనప్పుడు పక్కని క్రిటిసైజ్ చేయకూడదు రోయ్. కాలుతుంది ఇక్కడ. సార్ నన్ను దించండి. అబే, నీలో రియలైజేషన్ కనిపించట్లేదురా. ఒరేయ్, జీతాలు ఇచ్చేవాడి మీద సెటైర్ లేస్తే జీవితం ఇలా తలకిందులు అవుతుంది అన్న చెప్పాడు. అరే బాలు, నువ్వు దించరా. ఎస్ బాస్. ఒరే సీన్గా, నేను కత్తి లాంటివాడిని, దాంతో కూరగాయలు కోసుకోవచ్చు. నీలాంటి ఏదో పనులు చేస్తే పీకలు కోయచ్చు. హలో, అగో ఈ ప్రపంచంలో నాకున్న శత్రువు అదొక్కతే. ఏంట్రా అది అలా కొట్టేసింది? అలాగే కొట్టాలి సార్. నంద, గౌతమ్ నంద. చందా ఏమన్నా కావాలా? కావలసింది చందా కాదు, డీటెయిల్స్. అయితే అడగమను. సార్ ఈ అమ్మాయిని ఎక్కడ నన్ను చూసావా? సార్ సార్. రాయ్,
నేను మాట్లాడేటప్పుడు చెవులు మాత్రమే పనిచేయాలి. ఇంకేం పని చేసినా నేను ఊరుకోను, చంపి పారేస్తా. ఏంటి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? నీకు ఈ అమ్మాయికి సంబంధం ఏంటి? రాయ్ 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 రాయ్, అది నీకు అనవసరం. భయ్యా ఒక్క ఫోటో. థ్యాంక్స్ రాయ్ భయ్యా. రాయ్, నా ఫోటో నీకు అనవసరం. నాకు అవసరం భయ్యా. ఇప్పుడు చెప్పరా, ఇందాకేదో చెప్తానన్నా. ఇప్పుడు చెప్పిన వేస్ట్ సార్. ఏ ఆ ఫోటోలో అమ్మాయి ఇందాక పక్కనే నిలబడింది. అప్పుడు నేను నన్ను చెప్పనిచ్చుంటే ఇమ్మీడియట్ గా పట్టుకునేవాళ్ళం. వెతుకుతున్నాగా, ఇప్పుడా చెప్పేది? పద. హలో హలో మిస్టర్, అలా వెళ్ళి ఒక బీర్ తీసుకురా. నువ్వు కూడా ఒక చిన్న బీర్ తీసుకోవా, చిల్లర మిగిలితే. వెళ్ళు, ఇదిగో తీసుకో. నేనెవరో తెలుసా? ఎవరు? నేనెవరో తెలుసా? ఎవరయ్యా? అరే కొడతావేంటి? నేనెవరో తెలుసా? అరే ఏ- అరే చూడు చూడు చూడు, అదేంటో తెలుసా? ఏటీఎం తెలుసా? నేను ఎప్పుడు ఎక్కడ డబ్బులు డ్రా చేస్తానో తెలియక మా నాన్న అది ఎక్కడ పెట్టా. అది అలాగే సార్. ఏదో ఫ్రెండ్షిప్ గా చెప్పాను సార్. చూడు అటు చూడు, అదేంటో తెలుసా? తెలీదు సార్. కాఫీ డే. ఎప్పుడు ఏ కాఫీ తాగుతానో తెలియక మా నాన్న పెట్టించాడు. అలాగే సార్. ఇదే, చూడు. హలో క్షమించండి సార్. సార్ అయ్యో, అదేంటో తెలుసా? గాలి మోటార్. నేను ఎప్పుడు ఏ దేశం వెళ్తానో తెలియక మా నాన్న అక్కడ పెట్టించాడు. అది అక్కడే ఉంటుంది తెలుసా? అదే బాబు, ఆగండి, ఆగండి. దేకో, దేకో. సార్ నేను తిరిగి ఎక్కడ అలసిపోతానేమోనని మసాజ్ సెంటర్లు పెట్టాడు, అమ్మాయిలను పెట్టాడు. సార్ సార్ అలాంటిది నన్ను నేను ఎవరు తెలుసా? వదిలేయండి సార్. వదిలేయండి సార్. రేయ్, బుల్లెట్ ఎంత ఉంటుందో తెలుసా? 6 అంగుళం ఉంటుంది. 6 అడుగుల మనిషిని చంపుతుంది. సార్ ఈ 6 అడుగుల బుల్లెట్ బ్యాంకాక్ వచ్చింది. మరి ఎటకారం కాకపోతే మీరు 6 అడుగులు ఉంటామేంటి సార్? నేను కాదు, బాస్. రాయ్, సింహం పడుకుంది కదా అని జూలతో జడేద్రోయి. పులి పలకరించిందని పక్క నుండి ఫోటోలు తీసుకోవద్దు. రాయ్, నీ పేరేంట్రా? సిద్ధప్ప. ఆ? సిద్ధప్ప సార్. సిద్ధప్ప, నేను విషయం చెప్తా. ఎక్కడైనా అవసరం అంటే వాడేసుకో. ఓహో, అలాగే నేను సింహం లాంటి. సింగం 1 2 3. నాకు నాన్ వెజ్ ఇష్టం ఉండదు, దానికి వెజ్ ఇష్టం ఉండదు. మిగతాదంతా సేమ్ టు సేమ్. సార్ ఇంకో తేడా ఉంది సార్. ఏంటది? మీరు కొట్టరంటే చెప్తాను. చెప్పు. సార్ దానికి తోక ఉంటుంది, మీకు తోక ఉండదు. కరెక్ట్. ఆ దేవుడు కట్ చేశారా? అవును సార్. రాయ్ బాలు, అడిగా డబ్బు ఇచ్చేరా. ఎంత సార్? మొత్తం ఇచ్చేరా. మొత్తమా? 10 lakhs ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కష్టపడిన సొమ్ము అయితే కదా. సార్ లాక్ ఓపెన్ అవ్వట్లేదు సార్. ఓరే బాలు, నువ్వు చెప్పింది కరెక్టేరా. వీడు ఇంత డబ్బులు హ్యాండిల్ చేయలేడు. ఒరేయ్, అదృష్ట దేవత కాలింగ్ బెల్ నొక్కితే తీయలేదురా. దురదృష్ట దేవత మాత్రం నొక్కకముందే తీసావు రోయ్. బాలు, ఆడికి 4 బాతులు ఇచ్చి పంపించరా. పండగ.